శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి లేచి నిల్చున్నట్లయితే మనం ప్రార్థించుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. ప్రతి ఒక్కరూ వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నానండి. మన యొక్క ఆత్మలకు ప్రార్థన అనేది, వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కరూ నాతో ఏం మాట్లాడతావు ప్రభువా, ఈ రోజున నా ఆత్మకు అవసరమైనది చాలా అంటే ముఖ్యమైనది, మీ యొక్క మాట మా తప్పులను సరిదిద్దుతూ మా లోపాలను ఒక్కొక్కటిగా తీసివేస్తుంది. కాబట్టి మీ వాక్యము మాతో సూటిగా మాట్లాడినట్లుగా అని ప్రార్థించమని నేను కోరుకుంటూ ప్రార్థించుకున్నామండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభువా మీ చలన కృపలో దాచి మీ రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి, ఎంతో మందికి తండ్రి మీ యొక్క కృపను తండ్రి భూమి మీద దయచేస్తూ కుమ్మరిస్తున్నప్పటికీ కూడా తండ్రి మీ మాటకు లోబడనొల్లే పిల్లలుగా తండ్రి చాలా మంది గడిపేస్తున్నారు కనుక వారికి ఇచ్చిన అటువంటి ఆ ఒక ఆయుష్కాలాన్ని తండ్రి మీ కొరకు సమర్పించుకోవాలని జ్ఞానము లేకుండా చాలా మంది సంచరిస్తున్నారు కనుక అట్టి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి సంఘంలోనికి వచ్చిన వాళ్ళే అనేది కాదు ప్రభువా, వారిలో కూడా తండ్రి చాలా మంది కాలమును సమయమును వ్యర్థముగా గడిపేస్తూ తండ్రి మీకు అనుకూలముగా లేకుండా చాలా మంది నడుచుకుంటున్నారు కనుక తండ్రి అలాంటి వారిని కూడా తండ్రి, అలాంటి లోపాలు మాలో ఏదైనా ఉండినట్లయితే తీసివేసుకుని తండ్రి మీ యొక్క వాక్కు తండ్రి మా ఆత్మలకు ఎంతో అవసరం అని గుర్తించుకొని ప్రభువా కేవలం ఆదివారం రోజున మాత్రమే మీ వాక్యము విని నడుచుకునే వారుగా ఉండకుండానట్లుగా ప్రతిరోజు ప్రతి సమయం అందు తండ్రి మీ వాక్కును తండ్రి మా హృదయాల్లోకి పంపించే విధంగా ఈ రోజున తండ్రి ఎంతో తండ్రి అలాంటి అవసరతలు మాకు చాలా ఉన్నాయి గనుక అట్టి హృదయాలు కలిగి జీవించినట్లుగా మా అందరికి సహాయం చేయండి. ఇగో తండ్రి మీ దీన దాసురాలు నిలవబడి మాట్లాడుచుండగా తండ్రి ఏ అర్హత లేదు ప్రభువా, ఇలాంటి తండ్రి స్థితిని తండ్రి నాకు అనుగ్రహించినందుకు మీకు వేవేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నన్ను మరుగు చేసి తండ్రి మీరే ముందుండి మీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వినేవారిని కూడా తండ్రి ఎవరైతే మీ వాక్కు మాకు ఆత్మలకు ఎంత అవసరమో ప్రభు అని తండ్రి వారి నోరు తెరిచి ప్రార్థిస్తున్నారో అట్టి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అట్టి వారికి తృప్తికరమైన ఆహారము తండ్రి మేము భుజించుటకు మా అందరికి సహాయం చేయమని నడిపించి మమ్మల్ని అందరినీ తండ్రి దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి అందరూ. విలువైన వాక్కులోనికి మనం వెళ్లే ముందు మనల్ని మనము సరి చేసుకుంటూ ఆయన యొద్ద నుండి వచ్చే ప్రతి మాట ఆ మాటకు విధేయత చూపించే విధంగా మన తండ్రి మనతో ఏదైనా ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎంత రెస్పెక్ట్ చేస్తూ ఎంత రెస్పెక్ట్ గా కూర్చుని ఆయన మాట ప్రతీది ఎంత నీట్ గా వింటామో అలాగే మన దేవాది దేవుడైన తండ్రి మాట కూడా కేవలం స్వరం మాత్రమే వస్తుంది, కానీ ఆయన ఒక గ్రంథంలో నుండి ఆయన మనస్సు అనబడిన గ్రంథంలో నుండి వచ్చే ప్రతి మాట కేవలం ఇది మానవులు చెప్తున్న మాట కాదు, నా తండ్రి అయిన దేవుడు నాతోనే చెప్తున్నాడు అని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. ప్రతిరోజు వింటున్నామండి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వింటున్నాం, చదువుకుంటున్నాం. ఎన్నో పాటల ద్వారా మాకు ఎన్నో హెచ్చరికలు వచ్చాయండి. వచ్చినప్పటికీ కూడా వారిలో నిజంగా ఆ క్రియలు కనపడకపోతే అది చాలా వ్యర్థం కదండి. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఏమైనా సువాసన వస్తుందో మనకి? వస్తుందండి? రావట్లే కదా. అదే నిజమైన ఫ్లవర్ తెచ్చిపెట్టుకుందాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిజమైన సువాసన పరిమళాన్ని మనం ఆస్వాదించవచ్చు. నువ్వు నిజమైన ఒరిజినల్ గా నేను సత్యాన్ని తెలుసుకున్నానండి, సత్యపు వాక్కుని నేను ప్రతిరోజు వింటున్నాను అని చెప్పుకొని మనలో క్రీస్తు పరిమళ సువాసన మనము వెదజల్లట్లేదంటే లోకంలో నువ్వు కూడా సేమ్ ప్లాస్టిక్ ఫ్లవర్ లాగానే నిలిచిపోతావు.
నిజమైన ఒరిజినల్ ఫ్లవర్ లాగా మనం సువాసన వెదజల్లలేము లోకంలో. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? సత్యవాక్యాన్ని వింటూ నేను వెళ్తున్నాను, వింటూ నేను ఎదుగుతున్నాను దేవునిలో అని చెప్పుకుంటున్నాం మనం. నిజమైన పరిమళ సువాసనగా, క్రీస్తు సువాసనగా నేను లోకంలో సువాసనగా నేను ఉన్నానండి, వెదజల్లుతున్నానని ఎంతమంది వారి వారి మనసుతో చెప్పగలుగుతారు? కాబట్టి ఆలోచించుకోవాలి. వినడమే కాదు, మనం నిజంగా దాన్ని పాటిస్తున్నామా లేదా, ఆ పరిమళ సువాసన మన హృదయంలోనే బయటకు వస్తుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. ఈ రోజున మనము ఒక ముఖ్యమైన మాటను మనం మాట్లాడుకున్నట్లయితే పిల్లారా, దేవుడు మనతో మాట్లాడే విధానం, ఎలా ఆయన మాట్లాడతాడు మనతో, దేని ద్వారా మాట్లాడతాడు? బైబిల్ గ్రంథంలో నుండి మాట్లాడతాడండి. రోజు సంఘానికి వారం వారం సంఘానికి వెళ్తాం, వింటాం, అప్పుడప్పుడు కూడికలు ఉంటాయి, వింటాం. ఇది కాదు, ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. మన ఏకాంత ప్రార్థనలో ఎంతమంది చేసుకుంటారండి ఏకాంత ప్రార్థన? వారు సొంతంగా ఏకాంత ప్రార్థన దేవునితో గడపాలని కొంతమంది కమిట్మెంట్ కలిగి ఉంటారు. అలా కమిట్మెంట్లు కలిగి ఉండి దేవునితో మాట్లాడాలి, నా వంతుగా ఆయనతో నాలో జరిగే ప్రతి ఒక్క క్రియలు, నేను చేసే ఒక ప్రతి పని నా తండ్రితో నేను చెప్పుకోవాలి. కేవలం కష్టం వస్తేనే నేను దేవునితో మాట్లాడతాను అనుకునే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. లేదు, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎలాంటి స్థితి నాకు వచ్చినా కూడా దేవుడు అలాంటి స్థితిలో అయినా పర్లేదు, నా తండ్రితో నేను మాట్లాడతాను అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ప్రతి చిన్న విషయం కూడా మనం మన పేరెంట్స్తో పంచుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న విషయం కూడా మన కాలేజ్లో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, బయట ఏం జరిగింది, ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా కొంతమంది కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడంట. మరి ఎందుకు వారికి వాళ్ళే ఆలోచించుకోవాలి. కష్టం వస్తేనే కాదు తండ్రి, ప్రతి విషయంలో కూడా నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఆయన మనతో ఎలా మాట్లాడుతున్నాడు, మొదటిగా నువ్వు ఎలా ఆయనతో మాట్లాడుతున్నావు, ఏ సంబంధం నువ్వు ఆయనతో కలిగి ఉన్నావు అనేది ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, ఆయన మనతో ఎలా మాట్లాడతాడు? మొదటిగా ఆయన స్వరము అనేది మనతో మన ఒక హృదయంతో ఆయన మౌనంగా మెల్లైన స్వరముతో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు గాలి ఉందండి, మనకు కనిపిస్తుందా? గాలి మనకు కనిపిస్తుందా? కానీ దాని స్పర్శ మనకు తెలుస్తుంది కదా. మన తండ్రి ఉన్నాడు, ఆయన అదృశ్యుడై ఉన్నాడు. అది ఆయన ఎవరితో మాట్లాడతారంటే, మనం నటించే విధంగా ఉండినట్లయితే అలాంటి వారితో ఆయన మాట్లాడాడు. నేను క్రైస్తవురాలని చెప్పుకుంటూ నువ్వు వెళ్ళిపోతుంటే ఆయన అలాంటి వారితో మాట్లాడాడు. నేను నిజంగా తండ్రి కొరకు నా జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకుంటూ నా వంతు పాత్రగా నా జీవితాన్ని ఆయనకు అప్పగించేస్తున్నాను అని కమిట్మెంట్ ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారితోనే ఆ మెల్లైన స్వరం అలాంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా వంకర తింకరగా మనం మన జీవితంలో తప్పటడుగులు వేసే టైంలో, అలాంటి టైంలో మనం ఏదైనా తప్పుడు కార్యం చేయాలి అని పూనుకుంటున్నప్పుడు ఆయన స్వరం మనకి వినిపిస్తుంది. చేయొద్దు, ఇది నీకు కరెక్ట్ కాదు, ఇది వద్దు, నేను చెప్పాను కదా, ఇది నీకు అవసరం లేదని చెప్పాను కదా అని చెప్తాడు ఆయన. చెప్పినప్పటికీ కూడా ఆ మాటకు విధేయత చూపించకుండా, ఇప్పుడు మన తండ్రి ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు విధేయత చూపించకుండా పో అన్నట్లు వెళ్ళిపోతుంటే ఆయన మళ్ళీ ఇష్టపడతాడు? అంత ఈజీగా పడాడు కదా. తండ్రి కూడా అంతే, ఆ మెల్లనైన స్వరము మన హృదయంతో మాట్లాడుతూనే ఉంటాడే. కానీ ఆ మాటకు చెవి ఒగ్గక చాలా మంది వ్యతిరేకముగా జీవిస్తున్న క్రైస్తవులే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఆయన మనతో ఎలా మాట్లాడతాడు? ఆ రోజుల్లో భక్తులు ఆయన మాటకు విధేయత చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు, భక్తిహీనులు చూపించకుండా ఆయనకు విరోధముగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. విరోధముగా ఎవరైతే పనిచేస్తూ దేవునికి అనానుకూలముగా ఇష్టానుసారంగా లేకుండా చాలామంది నశించిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన స్వరము నిజంగా మనం పరిశుద్ధంగా బ్రతికినట్లయితే తప్ప, అలాంటి వారికి తప్ప అర్థమవుదండి. అది ఆయనతో అందరితో మాట్లాడతాడు, కానీ అందరూ ఆయనతో మాట్లాడాలి అని అనుకోరు.
ఏదో లేండి చెప్తారు కదా, వినేసాం కదా, వెళ్ళిపోవాలి అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండొద్దండి. మెల్లైన స్వరం అర్థం అవ్వాలంటే మొదట నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆయన మన ఏకాంతంగా మనం ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది నీకు కరెక్ట్, ఇది నీకు కరెక్ట్ కాదు అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనం ఎలా ఉన్నాం, ఆయన స్వరాన్ని నిజంగా నేను ఆస్వాదించుకుంటున్నాను, నిజంగా నేను వినిపించుకుంటున్నానా అనేది గ్రహించుకోవాలండి. మనం ఒక మాట మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 3వ వచనం అండి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్ధ ధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అంట, నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్ధ ధ్వని వలన. వారు చేసిన వారు ఒక తప్పుడు క్రియలు, వారు కొంతమంది అలా ఉన్నప్పుడు కొంతమంది భక్తులు ఎలా అనుకున్నారంటే వారి ఎముకలు క్షీణించిపోయే విధంగా వారు ఆ తప్పటడుగులు వేసినప్పటికీ కూడా వారంత తపన పడిపోయారండి భక్తులు. నేను చేసిన నా పని, ఈ తప్పుడు కార్యం వల్ల నా ఎముకలు అల్లాడిపోతున్నాయి, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి నేను చేసిన ఈ పని వలన అన్నట్లుగా వారి ఆర్ధ ధ్వనులు ఆనాడు భక్తులు చేశారండి. వారితో ఆయన మాట్లాడినా కూడా కొంతమంది తప్పటడుగులు వారి జీవితంలో వేస్తారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. సో అలాగే అప్పుడు కూడా ఆయన మౌని అయి ఉన్నాడంట. దినమంతయు నేను చేసిన నా ఆర్ధ ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని మాట్లాడుతున్నాడండి. ఎంతమందికండి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా మనము తప్పటడుగు మన జీవితంలో వేశాను అని నీకు అర్థమైనప్పుడు నీ ఎముకల్లో నుండి భయము అనేది వచ్చింది ఎవరికైనా? అంత డీప్గా ఎవరు వెళ్ళరేమో. అంత డీప్గా నేను చేసిన చిన్న తప్పే కదా అని వారు సమర్థించుకుంటారు. చాలామంది సమర్థించుకుని వెళ్ళిపోయే వాళ్ళే క్రైస్తవులే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆనాడు భక్తులు వారి ఎముకలు క్షీణించిపోయే విధంగా పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచిచు నేను చేసిన ఈ తప్పుడు పనికి నా తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడ్డాడో అన్నట్లుగా వారు ఆలోచించి వారి క్రియలను సరిచేసుకుంటూ వారి ఎముకలు క్షీణించిపోయే విధంగా, వారి ఎముకలు అల్లాడిపోయే విధంగా వారు పశ్చాత్తాపంతో ముందుకెళ్లారండి. అలాంటి పశ్చాత్తాపం మనలో ఉందా? ఆయన స్వరానికి మనం లోబడుతున్నామా? ఆయన మాటకు మనం విధేయత చూపిస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలండి. ఈ మాట మీకు అర్థమైనట్లయితే మరొక మాట మనం చూసుకుందామండి. ఏబ్రిల్ రాసిన పత్రిక, ఆయన స్వరమునకు లోబడితే మన పరిస్థితి, మన స్థితి ఎలా ఉంటుంది అనేది, ఆయన స్వరానికి మనం ఎలా లోబడాలి, ఆయన మనతో ఎలా మాట్లాడతాడు, అలా మాట్లాడినప్పుడు మనం విధేయత ఎలా చూపించాలి అని కొన్ని రెఫరెన్స్ ద్వారా మనం మాట్లాడుకుందామండి. యోహాను సువార్త చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం అండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశించపు అని చెప్తున్నాడు అంట. ఇక్కడ మాట్లాడుతూ నా గొర్రెలు నా స్వరము వినును. మరి ఆయన పిల్లలైన స్వరాన్ని వింటున్నారా? ఇప్పుడు ఒక అడవిలోకి ఒక కాపరి గొర్రెలు తోలుకొని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అన్ని గొర్రెల మంది ఒక చోట ఉండి ఒకే ఒక గొర్రె మాత్రం బయటికి వెళ్ళిపోయి ఆయన పిలుస్తున్నప్పటికీ కూడా అది వేరే చోట మేస్తూ ఉంది అనుకోండి. అన్ని మందంతా ఇంటికి తోలుకొని వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఆ గొర్రెని పిలుస్తున్నాడు, కానీ ఆ గొర్రె పట్టించుకోలేదు. దాన్ని పిలుస్తున్నాడు, ఆయన స్వరముతో పిలుస్తూ ఉన్నాడు. అది పట్టించుకోకుండా దాని పనేంటో అది చూసుకుంటుంది. మంద వెళ్ళిపోయింది, కాపరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందండి దాని పరిస్థితి? దేనికో ఒకదానికి బలి అయిపోవాల్సిందే కదా, పట్టించుకోకపోతే ఎవరు? దేనికో ఒకదానికి బలి అయిపోతుంది. మంద వెళ్ళిపోయింది, కాపరి వెళ్ళిపోయాడు, ఒక్కటే మిగిలిపోయింది, ఏదో మృగానికి అది బలైపోతుంది. దేవుని స్వరముతో మనం అందరితో మాట్లాడుతున్నాడు, కానీ కొంతమందే వింటున్నారు, కొంతమంది ఆయన స్వరానికి లోబడుతున్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్తున్నాడు. నువ్వు విన్నావా సరే, లేదా సాతాను అనే మృగానికి ఏదో ఒక రోజు బలైపోతావు. ఇది ఖచ్చితం, గుర్తు పెట్టుకోవాలి. మనం ఆయన స్వరమునకు మనం లోబడ్డామా సరే, లోబడలేదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఆ సాతాను అనే ఒక మృగానికి నువ్వు ఏదో ఒక రోజు బలైపోవాల్సిందే. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేపుడు అని చెప్తున్నాడండి. నా తండ్రి ఆయన చేతిలో మనం ఒకసారి పడ్డామనుకో, అంత ఈజీగా ఆయన వదిలిపెట్టుకోవాలనుకోడు, కానీ చాలా మంది మనమే వదిలిపెట్టుకోవాలనుకుంటాం. మనకే ఇష్టం ఉండదు. ఎందుకో మనకి ఒక్కొక్కసారి ఇది ఎందుకు, ఇది కరెక్ట్ కాదు కదా అని దేవుడు మనతో చెప్తున్నప్పటికీ కూడా ఆ స్వరానికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆయన స్వరము అనేది చాలా మంది పట్టించుకోవట్లే. వారి ఇష్టానుసారంగా నా కోరికలు తీర్చుకోవాలి, నా ఇష్టాలే తీర్చుకోవాలి, నా సంపాదనలు, నా డబ్బులు, నా ఫ్యామిలీ అన్నట్లుగానే వెళ్ళిపోతున్నారు. దేవునిలో నా పాత్ర, నా వంతు, నా జీవితాన్ని కరిగించాలి దేవునిలో అనే కమిట్మెంట్ చాలా మందిలో ఉండట్లేదు. ఎందుకంటే ఆయన స్వరానికి లోబడట్లేదు. కాబట్టి ఆయన నిత్య జీవము నా కొరకు ఏర్పరిచాడు అని చెప్తుంటే, ఆ నిత్య జీవం మనకి ఎందుకండి, ఉన్న ఈ జీవితము నేను ఎంజాయ్ చేసుకుంటే చాలు, ఇప్పుడు లేని ఎంజాయ్ చనిపోయిన తర్వాత ఏముంటుంది అసలు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు అలాంటి మూర్ఖులతో మనం వాదించినా కూడా వేస్ట్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మొదటిగా ఆయన స్వరానికి నేను లోబడ్డానో లేదనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఆయన స్వరముకు లోబడినట్లయితే నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను అని చెప్తున్నాడు. అలాంటి వారికి మాత్రమే నేను ఇప్పుడు బాప్టిజం తీసుకునేసాను, నాకు నిత్య జీవం రెడీ అయిపోయింది అనుకుంటారు క్రైస్తవులు కొంతమంది. నేను బాప్టిజం తీసేసుకున్నానండి, ఆయన మాటలు ప్రకటించకపోయినా పాటించకపోయినా పర్లేదు, వినకపోయినా పర్లేదు అనే భ్రమలో చాలా మంది ఉండిపోయి ఉంటారు. మరి అలాంటి భ్రమ మనల్ని ఏమైనా తాకిందేమో ఆలోచించుకోవాలి. బాప్టిజం పొందుకుంటే మాత్రమే పొందుకుంటే చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నిత్య జీవం నాకు దేవుడు ఇచ్చేశాడు అనే భ్రమలు చాలా మంది ఉంటారు. అది కాదు, నువ్వు బాప్టిజం పొందిన తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది. అప్పుడు అసలైన శోధన సాతాను నుండి మనకి ఇంకా మొదలవుతున్నప్పుడు ఆ శోధనను నువ్వు గెలవాలి. ఆ శోధనకు నువ్వు ఎలా దాన్ని గెలవాలి అనేది నువ్వు ప్రతిరోజు ఒక్కొక్క అడుగు దేవునిలో వేయాలి నువ్వు. కాబట్టి ఆలోచించుకోవాలి. మరోమాట మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయం 41వ వచనమండి. 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పే. ఇక్కడ మనకు మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెలకువ అంటే కేవలం నిద్రపోయి లేచి ఈ మెలకువ కాదు, ఆత్మీయమైన మెలకువ. ఆయన స్వరము అని వినినట్లయితే ఈ మెలకువ మనలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎంతమంది ఆత్మీయమైన మెలకువ మనలో ఉందండి. ఆత్మీయమైన మెలకువ చాలా మంది అలాంటి ప్రార్థన, ప్రభువా నాకు నిజంగా అలాంటి మెలకువ నాకు ఇవ్వు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిద్రపోతూ ఉంటే ఎవరు గెలుస్తారు అసలు?
ఎవరు శోధనని ఎదుర్కొంటాడు, ఎవరు ఎదుర్కోగలరు? చాలా మంది అలాంటి స్థితిలోనే ఉన్నారండి. ఆత్మీయమైన ఒక దేవుని ఆత్మ మనలో ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా, నువ్వు ఇది చేయొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా నిద్ర మత్తులుగానే ఉన్నారు. చాలా మంది నిద్రపోతున్నారు వారి ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో నిద్రపోయేవారుగానే ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మెలకువ అనేది ఆలోచించకుండా, మెలకువగా ఉండకుండా, ఆయన చెప్పిన మాటను, ఆయన ఇచ్చిన ఆయన స్వరంలో మనకు వెల్లడవుతున్న మాటలకు లోబడకుండా చాలా మంది నడిచిపోతున్నారు. అలా వారి జీవితాలు అలా గడిపేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని అలా గడిపేసుకుంటున్నారు చాలా మంది. కాబట్టి ఆలోచించుకోవాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ ఎప్పుడూ రెడీగా ఉంటుంది, ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ శరీరము బలహీనమని ఇక్కడ చెప్తున్నాడండి. శరీరం బలహీనం, శరీరం లాగుతూ ఉంటుంది. ఏ విషయంలో నేను దొబ్బేద్దామా అని సాతాను చూస్తూ ఉంటాడు. ఏ విషయంలో ఎలాంటి విషయంలో నేను దొబ్బేస్తే, ఏ పాయింట్ నీలో పట్టుకుంటే, ఏ బలహీనత ఎక్కడ టచ్ చేస్తే నువ్వు పడిపోతావో అక్కడే టచ్ చేస్తాడు సాతాను. ఏ విషయంలో నేను పట్టుకుంటే పడిపోతావు ఆ విషయాన్నే పట్టుకుంటాడు. కానీ చాలామంది ఆ విషయంలో మెలకువగా ఉండట్లే. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, కానీ ఆ బలహీనత విషయంలో నువ్వు మెలకువగా ఉండట్లే. మెలకువగా ఉండి ప్రార్థన చేయట్లే. ప్రభువా, నాకు ఈ బలహీనత ఉంది, ఈ తప్పు నాలో ఉంది, ఈ తప్పుడు ఒక ఆలోచన నాలో ఉంది, దీని కొరకు నేను ప్రార్థిస్తున్నా, నాకు తీసివేయి, నాకు మెలకువ ఇవ్వు, నా ఆత్మీయమైన జీవితంలో నాకు మెలకువ కలిగించు అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మన ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది, కానీ నా శరీరము నిజంగా సిద్ధంగా ఉందా లేదా అనేది గ్రహించుకోవాలి. అలాంటి గ్రహింపు మనలో లేనినట్లయితే ఆయన స్వరానికి మనం లోబడిన పిల్లలుగా ఉండిపోం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూసినట్లయితే ప్రియారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఆయన స్వరముతో మనకు ఒకరికి బుద్ధి చెప్పిస్తున్నప్పటికీ కూడా హృదయాలను కఠినం అనే ఒక దీంతో బంధించేశారండి. కఠినమైన చెరలోనికి మన మనస్సును చాలా మంది వేసేస్తున్నారు. ఇక్కడ చదివినట్లయితే మరొకసారి, నేడు మీరు ఆయన శబ్దము విన్నారండి. ఇప్పుడు ఆయన శబ్దము మనకి వినిపిస్తుందా? ఆయన స్వరము మనతో మాట్లాడుతుంది కదా. ఆయన శబ్దమే నేడు అనబడిన ఈ రోజు మనం వింటున్నాం. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆయన మాట మనకు వినిపిస్తూనే ఉంది. కానీ భ్రమ చేత మనల్ని మళ్ళిస్తున్నాడు సాతాను. అందుకే చదువుకున్నట్లయితే, నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటున్నాడు. ఎప్పుడో కోపం పుట్టించారు ఆయనకు. నీ జీవితంలో చేయకూడని పని, బాప్టిజము పొందిన తర్వాత తప్పటడుగులు వేస్తూ ఆయనకి నేను ఈ పని చేస్తే ఆయన కోపం వస్తుంది అని తెలిసినా కూడా ఏదో ఒక విషయంలో కోపం పుట్టించినప్పటి వలె ఉండకుండా, అప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత. ఎవరికైనా పాపము మనల్ని భ్రమ పెట్టిస్తూ ఉంటుంది. నువ్వు చేసేది కరెక్టేలే, ఈ పని నీకు కరెక్టేలే, ఏం పర్లేదులే. ఇక ఒకసారి ప్రార్థన చేసుకోకుంటే ఏమవుతుంది, ఒకసారి బైబిల్ చదువుకోకుంటే ఏమవుతుంది, ఒకసారి సంఘానికి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఈ యొక్క దేవుని పిలుపు నాకు వచ్చింది, దేవుని పనిలో నా వంతు పాత్ర నువ్వు చేయకపోయినా పర్లేదులే అనే భ్రమ మనలో చాలా కొంతమందిలో అలుముకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, అలాంటి భ్రమ నాలో ఏదైనా పుట్టించాడా? అలాంటి భ్రమలో నేను బ్రతికిపోతున్నానేమో. నేను ఆత్మీయమైన దేవునిలో ఉన్నాను, నా ఆత్మీయంగా బ్రతుకుతున్నాను, నా వంతు పాత్రను నేను
దేవునిలో నేను ఉన్నాను అని మీరు చెప్పుకుంటూ ఏదైనా భ్రమలో ఉండినట్లయితే ఈరోజు మనం దీని ఆధారంగా మనం తీసుకోవాలి. అలాగే చదువుకున్నట్లయితే నేడు మీరు ఆయన శబ్దం వినలో ఇలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే. చాలా మంది అనుకుంటారు నాకు ఇంకా సమయం ఉందండి. అలా అనుకున్న వాళ్ళని నిజంగా నేను చాలా చూసాను నా లైఫ్లో. అలా అనుకున్న వాళ్ళే నా కళ్ళ ముందే చాలా మంది అలా వెళ్ళిపోయారండి. ఇంకా చాలా జీవితం ఉందిలే అని అనుకున్నారు, చాలా సంపాదించుకున్నారు, వారికంటే ఒక ఉందాగా బ్రతికారు, ఇంకా సమయం ఉందని అనుకున్నారు, కానీ అనుకోని రీతిలో వారు చనిపోయారు. చాలామంది అలాంటి భ్రమలో కూడా ఉంటారు, నాకు ఇంకా సమయం ఉందిలే దేవునిలో ఎదగనీకి. కొంతమంది అంటారు కదా బాప్టిజం పొందడానికి ఇంకా సమయం ఉందండి, ఇంకా చాలా నేను నేర్చుకోవాలి అని అనుకుంటారు. కానీ సమయం ఎప్పుడు సమయం మనల్ని తీసుకెళ్ళిపోతుంది అనేది చాలామంది గ్రహించుకోవట్లే. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. నేడు అను సమయం ఉండగానే, చదువుదామండి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ప్రతిదినము ఆయన స్వరముతో మనకి బుద్ధి చెప్తూనే ఉంటాడు. మనం తప్పిపోయే స్థితిలో ఉన్నామా, ఏదో ఒక మృగానికి ఎలా అయితే ఆ గొర్రె బలైపోతుందో మనం కూడా సాతాను అనే ఒక మృగానికి బలైపోయాక తప్పదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నిజంగా ఆయన స్వరానికి నేను లోబడి నా జీవితాన్ని సమర్పించుకుంటూ నా ఆత్మ సిద్ధంగా ఉంది, నా శరీర పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని దేవునిలో ఆత్మీయ రూపంగా ముందుకెళ్ళే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. మరి నువ్వు భ్రమ చేత ఆ సాతాను పుట్టించే భ్రమలో నువ్వు బ్రతికినట్లయితే నీకు కేవలం నీకు అనిపించవచ్చు, కానీ దేవునికి నా నిజమైన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె ఆయన చెప్పుకునే స్థితిలో ఉండదు. కాబట్టి ఆలోచించుకోవాలి, నేను నిజంగా ఎలా ఉన్నా నా జీవితం అనేది మనం ఆలోచించుకోవాలండి. మరో మాట మనం చూసినట్లయితే ప్రియులారా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 'అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి. నిద్ర, మరి మనకు నిద్ర వద్దా అండి? పడుకోవడం వద్దా? మనకు పడుకోవడం వద్దా అండి? పడుకోవడం కావాలి. నిద్ర ఇది భౌతికమైన నిద్ర, నేను మాట్లాడుతున్నది ఆత్మీయమైన నిద్ర గురించి. నువ్వు ఆత్మీయ స్థితిలో నేను ఉన్నాను, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, దేవుణ్ణిలో నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను నేను చెప్పుకుంటున్న వాళ్ళలో చాలా మంది నిద్రపోతున్నారు. దేవుని కొరకు నేను గొప్పగా మాట్లాడుతున్నానండి, దేవుని కొరకు నేను గొప్పగా పాటలు పాడుతున్నాను, దేవునికి ఒక సాక్షిగా బ్రతుకుతున్నాను అనే భ్రమలో బ్రతికే వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను భౌతికంగా మాట్లాడట్లేదు, మీ ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు, నీ ఆత్మీయ రీతిగా నువ్వు ఆలోచించినప్పుడు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము, నీలో చీకటి లేదు. నువ్వు రాత్రి వారము మీరు కాదు, మీరు పగటి వారుగా ఉన్నారు. మనమందరము పగటి వారంగా ఉన్నాము, మనలో వెలుగుంది, చీకటి లేదు. చీకటికి ఎంత మాత్రము చోటు లేదు. చీకటికి వెలుగునకు ఎంత మాత్రం పొత్తు అన్నాడు, చీకటికి వెలుగుకి ఏ మాత్రము ఏ సంబంధం ఉంది దానికి? చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. మనము పగటి వారమై ఉన్నాం, అది మనం ఆలోచించుకోవాలి. పగటి వారంగా నేను ఉన్నాను అని చెప్పేసి నీ హృదయంలో చీకటి ఉందేమో ఆలోచించుకోవాలండి, ఆలోచించుకోవాలి. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము.
ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి ఒక శిరస్త్రాణమును మనం కలిగి ఉన్నామండి. అలాంటి మన ఆత్మీయ జీవితానికి అలాంటి శిరస్త్రాణము అనే వస్త్రమును శిరస్త్రాణమును ధరించుకున్నామా? మనం ఆలోచించుకోవాలండి. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. మన విశ్వాస జీవితంలో ఏదైనా నిద్రమత్తు మనకు వచ్చేసిందేమో, బాగా నిద్రపోయేవారుగా ఉన్నారేమో. భౌతికంగా ఉంటారులేండి కొంతమంది, అలాంటి విషయాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయ రూపంలో కూడా మత్తులుగా ఉంటారు చాలా మంది, నిద్రమత్తుగా. ఓయ్ నిద్రపోతా అన్నాడు ఒక చోట, చదువుకుందాం తర్వాత. అలాంటి నిద్రపోతులుగా ఉంటూ దేవునికి అనానుకూలంగా నడుచుకుంటూ నేను క్రైస్తవురాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళని బట్టి దేవుడు ఎంత మాత్రం ఆనందించడండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరొకసారి చదువుకుందాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము. నువ్వు వెలుగుగా ఉన్నావు. క్రీస్తు నీకు వెలుగిచ్చాడు బాప్టిస్మము ద్వారా. ఆ వెలుగులోనికి ఇంకా ప్రవేశించకుండా చాలా మంది ఆ వెలుగు మాకు అవసరం లేదండి, మాకు చీకటి కార్యాలే మాకు ముద్దు అన్నట్లు వెళ్ళిపోతున్నారు. ఆ మాత్రానికి ఎందుకండి మనం చెప్పుకోవాలి దేవుని బిడ్డలము అని చెప్పేసి కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. నేను పగటి వారంగా మేమందరం ఉన్నాం అనేది గ్రహించుకోవాలి. ఒక్క మాట మనం ఆ మాట చూసుకొని ఆ ఒక మాటలో అంతరార్థం, ఆ భక్తుని జీవితం ఎలా ఆ భక్తుని జీవితం గడిచిపోయింది మనకు అంతా తెలిసిన వ్యక్తే యోనా గ్రంథం చదువుకుందామండి. ఆ ఒక దేవుని ఒక స్వరానికి, ఆయన స్వరానికి లోబడకపోతే ఎలా ఉంటుంది అనేది చదువుకున్నట్లయితే ప్రియులారా, యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మొదటి నుండి చదువుకుందామండి. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ ఎవరి మధ్యలో మాటలు నడుస్తున్నాయండి? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడే చదువుకున్నారు కదా. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆయన యోనా గారితో మాట్లాడుతూ అంటున్నాడు, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. లోపడ్డాడండి ఆయన స్వరానికి. యోనా గారు లోపడ్డాడా? మాట విన్నాడా? వినలేదు కదా. చెప్పింది ఒకటైతే చేసింది ఇంకొకటి. ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు, వారి పాపము చాలా ఘోరంగా ఉంది, ఆ పట్టణము బాగా దుర్గతి ఉంది, దానికంతా నాశనము కలుగుతుంది అని చెప్పేసి నువ్వు వెళ్ళు అంటే ఆయన మాత్రం ఆయన సన్నిధిలో నుండి, ఆయన సన్నిధిని నిలువక, ఇక్కడ ఉంది కదా, ఆయన సన్నిధి, యెహోవా సన్నిధిలో నిలువక, నేను సన్నిధికి వెళ్తున్నాను కదా ప్రతి వారము అని మనం అనుకోవచ్చు. నిజమైన సన్నిధి, ఆయన సన్నిధి మనలోనే ఉంటుంది. ఆ సన్నిధిలో నిలవట్లేదు చాలా మంది, ఎందుకంటే చీకటి వారిలో జీవిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన వెలుగు అనే సన్నిధి మనలో ఉండట్లేదు. ఆయన సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చేసింది.
నీ దేవుని స్వరానికి నువ్వు కూడా లోబడకపోతే ఏదో విషయంలో నీకు వస్తుంది శోధన, ఖచ్చితంగా వస్తుంది. ఆ శోధనలో కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ శోధన ద్వారా అయినా నా పిల్లలు మారతారేమో అని కూడా చూస్తాడు ఆయన. దేవుని నమ్ముకున్నాను కదా, నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది అని నువ్వు అనుకోవచ్చు. కానీ వచ్చే ఆ శోధన కూడా, ఆ శోధనలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడనే గ్రహింపు క్రైస్తవులో ఉండట్లే. ఇక్కడ మాట వినకుండా పారిపోయాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలిపోయేంత గత్త వచ్చేసింది అక్కడ. ఇప్పుడు చంపేయాలని చూసాడండి దేవుడు యోనా గారిని, చూడలేదు కదా, బుద్ధి తెప్పించాలని చూశాడు. మనకు కూడా అంతే, బుద్ధి రావాలి, మెలకువ రావాలి, నిద్ర మత్తులుగా ఉండకూడదు. ఆత్మీయ ఒక యాత్రలో నిద్ర మత్తులు వాళ్ళ తొలగిపోవాలని ఒక్కొక్కసారి మనకు కూడా శోధనకు పర్మిషన్లు వచ్చేస్తూ ఉంటాయి అక్కడ నుండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఆయన సన్నిధిని నిలవక చెప్పింది ఒకటైతే చేసింది ఇంకొకటిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే, ఆయన స్వరము ఒకటైతే మన స్వరాలే ఇంకొకలా ఉంటాయి, మన జీవితాలే ఇంకొకటిలా ఉంటాయి. మనకు నచ్చిందే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన పనిలో ఇంత చిన్న పాత్రగా కూడా వాడబడడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లే. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అలాగే చదువుకున్నట్లయితే 5వ వచనం చదువుకుందామండి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. చూసారండి, ఆయన మాట ఇనలేదు, కానీ ప్రశాంతంగా వెళ్ళి పడుకున్నాడంట. చాలా మంది దేవుని స్వరానికి లోబడరు, ఆయన మాట వినరు. లోకం అనే మత్తులో చాలా మంది నిద్రపోతున్నారు. చాలా మంది అండి లోకం అనే మత్తులు నిద్రపోతున్నారు. ఆయన మాట వినలే యోనా గారు, చెప్పింది ఒకటైతే ఇంకొక చోటకి పారిపోతున్నాడు. కానీ పారిపోయినప్పటికీ కూడా ఆయన బాగా దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఆయన మాట మనకు వచ్చింది, ఆయన పిలుపు మనకు వచ్చింది. ఆయన ప్రతి ఒక్క మాటలో మనకు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తూ ఉన్నాడు. కానీ చెప్పినప్పటికీ కూడా నీ ఆత్మీయమైన జీవితాన్ని లోకంలో పెట్టేసి బాగా నిద్రపోతున్నారు క్రైస్తవులు. ఆలోచించుకోవాలి, దేవుడు మనకు చెప్పింది మాట ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి అని ఒక ఇంగిత జ్ఞానం మనలో ఉండట్లేదండి. అలాగే చదువుకున్నట్లయితే అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుమను, చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనుకరించునేమో అనేను. చూసారండి, ఓయి నిద్రపోతా అంత అసలు యోనా గారికి అనిపించిందో లేదో, దేవునికి మాట చెప్పాడు కదా, నేను ఏంటి అనే ఒక ఆలోచన కూడా లేకుండా బాగా నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా అన్నాడు. అలాంటి నిద్రపోతుల్లో చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. మనం ఆలోచించుకోవాలండి. నా ఆత్మీయ జీవితాన్ని బాగా పడగొట్టేస్తున్నారు నిద్రలో. కానీ నేను లేచానండి, నేను మెలకుగా ఉన్నానని చెప్పుకోవచ్చు. నిజంగా నీ మనస్సాక్షి నిన్ను అడిగితే మనస్సాక్షి బాగా చెప్తుంది నీకు. ఎదుటి వాళ్ళని చెప్పలేకపోవచ్చు. నీ మనస్సాక్షి నువ్వు ఖచ్చితంగా ఒకసారి నీ మనసుని చేసుకుని నువ్వు మనసుతో మాట్లాడు. నా మనస్సాక్షిని నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నానా, నిజంగా దేవుని నేను మెలకుగా ఉన్నానా అనేది మనస్సాక్షిని అడిగితే మనస్సాక్షి నీకు క్లారిటీగా ఇచ్చేస్తుంది ఆన్సర్. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతే నీకేంటి వచ్చింది, ఇంత మేము బాధపడుతుంటే, ఇంత గాలి తుఫాన్లు రేగుతుంటే నువ్వు నిద్రపోతున్నావా ఇక్కడ అనేది అంటున్నాడు. దీని గురించి మనం ఆలోచించినట్లయితే లోకంలో ఎంతమంది మెలకుగా ఉన్నాను అని చెప్పుకుంటూ లోకంతో పాటు నిద్రపోతున్నారో ఆలోచించుకోవాలండి. దేవుల్లో నేను ఎదుగుతున్నాను, దేవుడు నాకంటూ ఒక పని ఇచ్చాడు, నా భుజముల మీద ఆయన సువార్త భారం మోపాడు, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు. అలాంటి సువార్త నేనే వినని ఇతరులకి ఏం చెప్తాను అనే వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు. నాకే ఇష్టం అవ్వదండి, కానీ నేను క్రైస్తవులే, మాకే ఇష్టం అవ్వదండి మేము, కానీ మేము దేవుని భక్తులే అని చెప్పుకుంటూ ఉంటారు.
వారి ఆత్మీయ జీవితాన్ని అలాంటి వారు ఎందుకు ఉంటారంటే వారి ఆత్మీయ జీవితం బాగా నిద్రపోతూ ఉంటారు ఆ జీవితంలో. కాబట్టి అలాంటి వారు అలాంటి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఆలోచించుకోవాలి. యోనా గారు దేవుని మాటకు లోబడకుండా చెప్పింది ఒకటైతే చేసింది ఇంకొకటి లాగా వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు శ్రమ వచ్చింది, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, ఒక మత్స్యము మింగేసింది, అక్కడ వచ్చింది, కానీ ఆయన విడిచిపెట్టలేదు. మనకు కూడా వచ్చే శోధన, ఆ శోధనలో కూడా నీకు హెచ్చరికలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఆ మాటకు నేను నిజంగా నా చెవుని ఇచ్చేసానా, నా చెవులను దేవునికి ఇచ్చేసానా, నేను ఆయన అనుగ్రహానికి ఆయన స్వరానికి నేను లోబడుతున్నానా అనేది ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాలండి. ఆయన మెల్లని స్వరము నీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ ఆ స్పర్శ అనేది నిజంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడతాడు, కానీ ఆ స్వరము వారికి అర్థం అవ్వకపోవచ్చు. కానీ నిజంగా దాన్ని అనుభవించే వాళ్ళు, ఒక తల్లి ఒక బిడ్డ ఉంది అనుకోండి, చీకట్లో పడుకొని ఉన్నారు అనుకోండి, పడుకున్న తర్వాత ఆ బిడ్డ ఆ చీకటిని చూసి బాగా ఏడ్చింది, కానీ తల్లి చేయి వచ్చింది, రాగానే ఆ స్పర్శ అర్థమైపోయింది కదా, మా అమ్మ పక్కనే ఉంది, ఆ చెయ్యి నన్ను తట్టుతుంది అని ఒక స్పర్శ రాగానే కూడా ఆ బిడ్డ సైలెంట్ అయిపోతుంది. అలాగే మనకి ఎలా ఉన్నాయి, మన జీవితంలో ఎలాంటి శోధనలు కష్ట నష్టాలు మనకు వచ్చినప్పటికీ కూడా తెలియని స్వరము మనతో మాట్లాడుతూనే ఉంటుంది ఎల్లప్పుడూ. ఆ స్వరానికి నువ్వు లోబడితే తప్ప నీకు ఆ స్వరం అర్థమవ్వదు. నువ్వు మెలకుగా ఉంటే తప్ప నీకు ఆ స్వరం అర్థమవ్వదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిద్రకిచ్చేసి నేను మెలకుగా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పుకుంటే ఎలా కదండి. మనం ఆలోచించుకోవాలి కదండి. నా జీవితాన్ని తీసుకెళ్లి లోకంలో పెట్టేసి నిద్రమత్తులుగా ఉండేసి మెలుగు లేకుండా చీకటి వారముగా మేము ఉంటూ ఆయన మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు, మీరు వెలుగుమయమై ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఆ వెలుగుకు చోటు ఇవ్వకుండా చీకటి కార్యాలు మీరు చేస్తూ దేవుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పుకుంటే ఎలా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఆయన స్వరానికి మనం లోబడినట్లయితే దేవుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో విధంగా ఆయన స్పర్శ మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. సముద్రము, ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. సముద్రం అందరికి ఒకేలా కనిపిస్తుంది కదండి, ఒకే రీతిగా ఉంటుంది. కానీ ఈత వచ్చిన వాళ్ళకి మాత్రమేనంట అందులో కొన్ని ముత్యాలు దొరుకుతాయి, కొన్ని ఇంకా రకరకాలుగా దొరుకుతాయంట. ఈత వచ్చిన వాళ్ళకి మాత్రమే. వాక్యం అందరికీ ఒక్కటే, దేవుడు అందరికీ ఒక్కటే. కానీ దేవుని గురించి తెలుసుకునే పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళకు మాత్రమైన స్వరం అర్థమవుతుంది, అందరికీ కాదు. సముద్రం అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. ఈత వచ్చిన వాళ్ళకి ఎలాగైతే ముత్యాలు దొరుకుతాయో అలాగే దేవుడి స్వరము అందరికీ ఒకే రీతిగా ఉన్నా కూడా ఆ మాటకు విధేయత చూపి ఆ మాట వినునోళ్ళకి మాత్రమే జీవ కిరీటం అనుగ్రహిస్తాడని ప్రతి ఒక్కరు గుర్తించుకొని గ్రహించుకోవాలి. కాబట్టి అట్టి జీవితంలో నేను ఉన్నానో లేదో, నా మెలకువ నా ఏ స్థాయిలో ఉంది, లేదా నా ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పడుకోబెట్టేసి నేను పైకి చెప్పుకుంటూ ఉన్నానేమో అనేది నువ్వు ఆలోచించుకొని గ్రహించుకొని ఈ మాటల యొక్క అంతరార్థాన్ని గ్రహించుకొని దేవుడు నాతోనే మాట్లాడాలని ప్రతి ఒక్కరు గ్రహించుకొని గుర్తించుకోవాలని కోరుకుంటా నా యొక్క మాటను ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల సృష్టికి కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, అవును ప్రభువా, ఇంతవరకు తండ్రి మాకెన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభువా. మెలకువ అనేది తండ్రి మా ఆత్మీయమైన జీవితంలో లేకుండా తండ్రి ప్రభువా, లోకమనే ఒక నిద్రలో తండ్రి చాలా మంది మునిగి తేలిపోతున్నారు గనక తండ్రి, అట్టి యొక్క జీవితాలు మాకు తండ్రి లేకుండానట్లుగా తండ్రి మెలకువ కలిగి మేము కూడా వెలుగుమయమై ఉన్నాము, వెలుగు వారముగా ఉన్నాము అని గ్రహించుకున్నట్టుకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి యోనా గారు ప్రభువా, మీరు చెప్పిన మాటకు లోబడక తండ్రి తను వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా తండ్రి ప్రభువా, మరలా ఆయనకు బుద్ధి చెప్పాలని మీరిచ్చిన శోధనలో తండ్రి ప్రభువా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు తండ్రి ప్రభువా. అలాంటి ఒక స్థితి తండ్రి మాలో లేకుండానట్లుగా ప్రభువా, మేము కూడా మాకు వచ్చిన శోధనలో కూడా మీ హెచ్చరికలు ఉంటాయని గుర్తించుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము వేసే
తప్పటడుగుల వలన తండ్రి మాకు మారు మనస్సును కలుగు చేయండి ప్రభువా. ప్రభువా మాకు పశ్చాత్తాపము కలుగ చేయండి ప్రభువా. తండ్రి ఆ పశ్చాత్తాపము లేనిది తండ్రి మేము ఏది చేయలేమని గుర్తించుకొని తండ్రి ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా మేము నిద్రపోయేవారుగా ఉండకుండా ఆత్మీయమైన జీవితాన్ని తండ్రి తట్టి లేపుటకు తండ్రి మా అందరికి మరొక్కసారి తండ్రి అవకాశం ఇవ్వమని, సమయాన్ని ఇవ్వమని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ప్రభువా మాలో ఏదైనా తప్పటడుగు వేసినప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని క్షమించి తండ్రి మీకు విరోధముగా పాపము చేసేవారుగా ఏ ఒక్కరు ఉండకుండానట్లుగా తండ్రి మా జీవితాలను మీకు సజీవ యాగములుగా తండ్రి మా శరీరములను మా జీవితాలను సమర్పించుకునే ఒక కమిట్మెంట్ తండ్రి మాలో ప్రతి ఒక్కరికి ఉంచమని ప్రార్థిస్తూ తండ్రి ఇగో తండ్రి మాటలను బట్టి తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకున్నటకు గ్రహించి తండ్రి దానిని తండ్రి మా యొక్క క్రియ రూపంలో చూపించుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి మాటలు తండ్రి తప్పిపోయినటువంటి గొర్రెల వల్ల కాకుండానట్లుగా తండ్రి ప్రభువా మీ మందలో తండ్రి మేము కూడా పాలి భాగస్తులుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయండి. ఆ మందలో మమ్మల్ని అందరినీ చేర్చుకోమని తండ్రి మిమ్మల్ని విడిచిపోయేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి అలాంటి దీన స్థితిలోనికి ఏ ఒక్కరు ఉండిపోకుండా తండ్రి మా ఒక నిద్ర మత్తులోనే మమ్మల్ని మీ వాక్యముతో తట్టి లేపారని తండ్రి మేము గ్రహించుకుంటున్నాము, గుర్తించుకుంటున్నాం. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనం సమర్పించుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.